ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు. క్రీస్తు యేసే ప్రభు అనే అనుభవం పొందుట ఇది ఆధ్యాత్మిక జీవితము. ప్రభువే మన పాటు అంటే అనేక మందికి పని పాటలు ఉంటాయండి. అనేకమైన వృత్తులు ఉన్నాయి, ప్రవృత్తులు ఉన్నాయి, అనేకమైన సరదాలు ఉన్నాయి, ఇష్టాలు ఉన్నాయి, హాబీస్ అనేవి ఉన్నాయి. అయితే ఎన్ని ఉన్నప్పటికీ కూడా మనము మన యొక్క పని ఏంటి అంటే ప్రభు యేసై ఉండాలి. మనం ప్రభు యేసే మన పని ఎలా ఉండాలో ఈ యొక్క అంశం ద్వారా మనం తెలుసుకుని ఉన్నాము. మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాము. మన మధ్య అతిథులు ఉండటం కూడా చాలా సంతోషము. వారిని కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిద్దామా? నమస్కారం అండి. ఈ కార్యక్రమానికి మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాము. మనం ఈరోజు ప్రభువే మన పని అయి ఉన్నాడు, మన పాటు, ప్రభువే మన పాటు అనే అంశం గురించి మనం చర్చించుకొని పోతున్నాం కదండి. దాని యొక్క పాఠం తలకు ముఖ్య ఉద్దేశం మా ప్రజలకు తెలియజేస్తారా? ప్రేక్షకులకు మనల్ని ప్రభు ఎందుకు పిలిచి ఉన్నాడంటే తన పరిచర్య నిమిత్తము పనివారిగా మనల్ని పిలిచి ఉన్నాడు. అదేవిధంగా నీతి నిజాయితీతో కలిగిన పని మనం చేయవలసిన వారమై ఉన్నాము. అంటే కష్టపడి పని చేయాలి, ఆ పనిలో ఎంతో సంతోషం కలుగుతుంది. కాబట్టి కష్టపడి పని చేసిన వారికి దేవుడు తప్పకుండా ఆశీర్వాదాలు ఇస్తాడని ఈ వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం. చాలా చక్కగా వివరించారండి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ అంశం తాలూకా ముఖ్య ఉద్దేశము వారు చెప్పి ఉన్నారు. ముఖ్య తలంపు గురించి తెలియజేస్తారండి? తప్పకుండానండి. ఈ పాఠం తాలూకా ముఖ్య తలంపు లూకా సువార్త 3వ అధ్యాయము 11వ వచనము. అతడు 2 అంగీలు గలవాడు ఏమీయూ లేనివానికి ఇయ్యవలెననియు ఆహారం గలవాడును అలాగే చేయవలెననియు వారితో చెప్పాను. ఆమేన్. ఆమేన్. అవునండి. మరి ఇందిరా గారు, మనం చూసుకున్నట్లయితే ఆదాము అవ్వలకు దేవుడు ఏ రకమైన పని ఇచ్చి ఉంటాడు? చక్కని పని ఇచ్చాడు మేడం. పెద్ద తోట వాళ్ళకి, ఆదాములు సంపూర్ణమైన స్థలం అది. దాంట్లో సేద్యము చేసి చక్కగా ఫలాలను ఫండింప చేయుటకు వాళ్ళని అక్కడ ఉంచాడు. అది ప్రపంచమునకు సహజ సిద్ధమైన స్థలమై ఉన్నది, ఐక్యతతో ఉన్నది, శాంతి సమాధానంతో ఉన్నది. అదేవిధంగా ఆ స్థలము ఎంతో మందికి, మరి ఈరోజు ఆ స్థలం గురించి కొన్ని వేల మంది కూడా మాట్లాడుకుంటున్నారు. అంత చక్కటి స్థలము. అయితే ఈ సృష్టిలో వారిరువురికి ఇవ్వబడినటువంటి పనిలో వాళ్ళు నిమగ్నమై చక్కగా పనిచేయాల్సిన బాధ్యతను వాళ్ళకు అప్పగించాడు. అదేవిధంగా అవ్వకంటే ముందు ఆదాముకు ఎంతో పని కలిగి ఉంది. ప్రతి పక్షులకు, జంతువులకు పేర్లు పెట్టుటకును ఆయనకు అవకాశం ఇచ్చాడు. అంత ధన్యత ఆదాముకి ఇచ్చారు. ఆ తర్వాత సాటి అయిన సహాయం వచ్చిన తర్వాత మరి ఆ పండ్ల తోటలో ఉన్నటువంటి పళ్ళను, ఆ గార్డెన్ని చక్కగా ఉంచుకోవటానికి, గ్రీనరీగా ఉంచుకోవటానికి తోటలో పని ఇచ్చారు వాళ్ళ ఇరువురికి. అదేవిధంగా సృష్టి భాగాన్ని వారు పాలించుటకు మొదటి పాలకులుగా అదేవిధంగా తోటమాలులుగా ఫస్ట్ వాళ్ళే ఉన్నారు ఈ ప్రపంచంలో. అయితే ఇందులో వారు పని చేసి, ఆ పని ఎట్లాంటిదంటే క్రమశిక్షణతో కలిగిన పని చేస్తే మనకు అసూయ, కోపము, ద్వేషము, అదేవిధంగా సోమరితనం ఉండవు. కాబట్టి అట్లాంటి మంచి పని వాళ్ళకి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ వాక్యంకు సంబంధించిన వాక్యం మనం ఒకటి చూసుకుందాం. మంచి మాట. ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనంలో ఏముందంటే, దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. అందులో ఉన్న ప్రతి వృక్ష ఫలములు కూడా వాళ్ళు నిరభ్యంతరంగా తినవచ్చునని వాళ్ళకు అవకాశం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే సేద్యము చేసి దాంట్లో ఉన్న ఫల వృక్షాలన్నీ కూడా వాళ్ళు తినొచ్చు నిరభ్యంతరంగా, వాళ్ళకి ఇష్టం వచ్చింది తినొచ్చు అనే ఒక మాట చెప్పి ఉన్నాడు వాళ్ళు. అవును, పెరుగుటకు, నేర్చుకున్నటకు, మార్పు చెందుటకు కూడా శక్తియుక్తంగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది వాళ్ళకి పని ఇచ్చారంటే. అంటే మానవుడు పాపంలో పడిపోక మునుపు ఈ పని వాళ్ళకి ఆశీర్వాదకరంగా వాళ్ళకు ఉన్నది. చాలా చక్కగా చెప్పారండి. చాలా ధన్యవాదాలు. ఇప్పుడు జెన్నిఫర్ గారు, మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పాపము ఈ ప్రపంచమును, మన పనిని ఏ విధంగా మార్చి ఉన్నదో మా ప్రేక్షకులకు, పని కలిగి ఉండటాన్ని బట్టి ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఏ రీతిగా ఉపయోగపడుతుందో మా ప్రేక్షకులు తెలియజేస్తారా? అవునండి. మొదటిగా మనం చూసుకున్నట్లయితే పని లేని వాళ్ళకి చాడీలు ఎక్కువ, ముసలమ్మ ముచ్చట్లు ఎక్కువ. ఆ ముసలమ్మ ముచ్చట్ల వల్ల వేరే కొంపలు కూల్చుతున్నారు. అవును, అది పనిలేనితనం అంతే. అయితే మనం పనిలో ఉన్నట్లయితే మన పనిని మనం మెరుగుపరుచుకోగలం. ఐ మీన్ యూ కెన్ గెట్ పర్ఫెక్షన్ ఇన్ యువర్ వర్క్.
సో మనకి టైం టు టైం మనకి ఇంకా ఏ బిజీగా ఉన్నామంటే ఏ సాతానుడు మన వంక చూడడానికి కూడా రాడు. సో ఖాళీగా ఉంటే కొంతమందికి ఏంటంటే ముసలమ్మ ముచ్చట్లే వాళ్ళ పని, ఇంకా అదే ఉంటుంది వాళ్ళకి, జీవితంలో ఏది ఉండదు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడికి అవి ఇష్టం లేదు. మనం పని చేసుకొని ఉండాలి. అదేవిధంగా ఆ పని చేసుకొని మన తిండిని మనమే సమకూర్చుకోవాలి. అంతేకాక మనం చూసుకున్నట్లయితే ఆయనకు మనం టైం వేస్ట్ చేయటం అసలు ఇష్టం లేదు. సమయం సద్వినియోగం చేసుకొని మనం ఆయన కోసం వేచి ఉండాలి. అదే సమయాన్ని మనము ఇలాంటి పనికిరాని వాటికి మనము ఉపయోగించుకోవాలి. అవునండి. అదేవిధంగా మనం ప్రకటన 1:3 చదువుకుందాము. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యంలో చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. సో మనం అదేవిధంగా మనం ఆదమ్మవ్వని చూసుకున్నట్లయితే ఆ అవ్వ కూడా పని లేనప్పుడే పాపంలో పడిపోయింది. ఆమె ఇప్పుడు పాపంలో పడినందుకు మనం అందరం పాపంలో పడ్డాం. సో వీ హ్యావ్ టు వర్క్. మనం స్పిరిచువాలిటీని పెంచుకోవాలి అని అంటే మనం మన పనిని మంచిగా చేసుకుంటూ అటు దేవుణ్ణి మరవకుండా సైడ్ బై సైడ్ అన్నీ వెళ్తూ ఉంటే మనకి మనం ఈ లోకంలో ధన్యులం అవుతామని చెప్పి ప్రకటన గ్రంథం చెప్తుంది. అవునండి, చాలా చక్కగా వివరించారు. అందుకని మనము పని కలిగి ఉండటం అనేటువంటిది కూడా ఆధ్యాత్మిక ఎదుగుదలకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. అంతేకాక ఆయన దొంగ వలె ఆయన ఎప్పుడు వచ్చినా మనకు తెలియదు కాబట్టి మనం ఎప్పుడూ సంసిద్ధంగానే ఉండాలి ఆయన రాకడ కోసం. ఆయన వస్తున్నప్పుడు మనం ఆయనని వెల్కమ్ చేయాలి తప్ప అయ్యో వచ్చేస్తున్నాడు అని చెప్పి పారిపోకూడదు. సో అలా మనం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆయనకు లోబడి జీవిస్తూ ఆయన మాటలు వింటూ మనం ముందుకు సాగాలి. అవునండి, మనము సమయాన్ని సద్వినియోగం చేసుకోమని ఉంది. ఎందుకంటే దేవుని రాకడ వచ్చేస్తుంది కాబట్టి మరి మనము ఏ సమయంలో వచ్చినా కానీ మనం సిద్ధంగా ఉండాలి అని. అంటే మంచి పనిగలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని సమయాన్ని సద్వినియోగం చేసుకొని పనిగలిగినటువంటి వాళ్ళు మీరు అన్నట్లేనే దాని దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధంగా ఉండాలని. అంతే ఇతరులు కూడా సిద్ధపరచాలి. మన సమయం ఉందనగానే మనం సిద్ధపడుతూ మరి ఇతరులను కూడా సిద్ధపరచాలి. అదే ఆ ముసలమ్మ ముచ్చట్ల బదులుగా మీరు అన్నట్లు దేవుని వాక్యం చెప్పుకుంటే వాళ్ళు కూడా అవతల వాళ్ళు కూడా సిద్ధపడతారు కదా. మనం కూడా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతాము. మనం ఎప్పుడైతే ఖాళీగా ఉంటామో అప్పుడే సాతానుడికి చోటు ఇచ్చినట్లు. అవును, మరి మన మనసు ఖాళీగా ఉందంటే అది సాతాను యొక్క ఆరాధనకి కేంద్రంగా ఉండిపోద్ది కదండి. అందుకని ఒక సామెత అంటారు ఇంగ్లీష్లో, అట్టి రీతిగానే మనము ఖాళీగా ఉండకూడదు, పని కలిగి ఉండాలి. చాలా చక్కగా వివరించారమ్మా. చిన్న విరామం తీసుకుందామండి. విరామం తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. చూస్తూనే ఉండండి. విరామం తర్వాత మరికొన్ని అమూల్యమైనటువంటి విషయాలు తెలుసుకుందాము. తిరిగి స్వాగతం. మరి ఇందిరా గారు, మనం చూసుకున్నట్లయితే పాపము ఈ ప్రపంచమును మన పనిని ఏ రీతిగా మార్చి ఉన్నది అని మా ప్రేక్షకులు తెలియజేస్తారండి. తప్పకుండా మేడం. ఈ మాటకు చాలా అర్థంతో కూడుకున్నదండి. ఇంతకు మనకు ఆదామవ్వలకు ఏదేని తోటను సేద్యపరచుకొని చక్కని ఫలములు మీరు తినండి భుజించండి అని దేవుడు చెప్పిండు. అప్పుడు అది ఈజీ, వాళ్ళకి ప్రశాంతంగా ఉన్న సమయంలో వాళ్ళకి కావాల్సింది ఎటువంటి దురాలోచన లేకుండా ప్రశాంతంగా ఇద్దరు కలిసి సేద్యపరుస్తూ ఆ ఫలాలను తిన్నారు. కానీ అక్కడంతా చక్కగా ఐక్యత ఉన్న వారిలో మరి పాపం ప్రవేశించిన తర్వాత అది గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఎటు వెళ్ళాలో తెలీదు. అందుకే కదా ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని ఫస్ట్ క్వశ్చన్ ఆయనకు అడుగుతాడు. కానీ వాళ్ళప్పుడు చిందరవందర అయిపోతారు, దేవుడి సముఖంలో రాలేకపోతారు, కష్టపడి పని చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి వాళ్ళకి ఇద్దరికి కూడా. ఎందుకు? ఆ సాతాను మాట మరి విన్నారు కాబట్టి. మనకు బైబిల్లో మంచి మాట వ్రాయబడి ఉంది. అదేంటంటే ఆదికాండము 3:17 నుంచి మనం మంచి మాట చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే ఆయన ఆదాంతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనక నీ నిమిత్తం నేల శపించబడి ఉన్నది. నా మాట మీరు వినలేదు, నేను చెప్పినట్లు మీరు చేయలేదు, కాబట్టి ఇప్పుడు నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చపొదలు నీకు మొలిపించును, పొలంలోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పాను.
అంత కష్టాలు వాళ్ళకు వచ్చేసినాయి. దేవుడే చెప్తున్నాడు ఈ మాట. వాళ్ళు ఎంత చక్కగా ఉన్నవాళ్ళు, ఎంత ఆనందంతో ఉన్నవారు, ఎంతో సంతోషంతో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు చెమట కాచాలి, కష్టపడాలి. కష్టపడితేనే పొలం దున్నుతేనే పంట పండుతుంది. ఆ పంట కోసం మళ్ళీ వేచి ఉండాలి, వాళ్ళు చూడాలి, అది వస్తేనే అప్పుడు తింటారు. అలనాడు మన్నాను వాళ్ళు ఏ విధంగా కింద పడితే ఏరుకొని తీసుకొని తిన్నారో, కష్టం అనే విలువ వాళ్ళకి తెలిసింది చూడండి. వీళ్ళు కూడా అంతే ఈరోజు. ఎందుకంటే నువ్వు మనతో చేశాను కాబట్టి నువ్వు చివరికి మన్నైపోదు. ఆయన కోపం వచ్చేసింది. వాళ్ళు ఎంత చక్కగా మొట్టమొదటగా సృష్టించబడినటువంటి వాళ్ళు, సృష్టించబడిన వాళ్ళు, వాళ్ళకి ఎంతో ఆప్యాయతంగా వాళ్ళు ఆదరించి ఆయన రోజు మాట్లాడి వాళ్ళతో వెళ్తూ ఉండేవాడు. ఇప్పుడు కనెక్షన్ కట్ అయిపోయింది. అంటే మన పరిస్థితులు ఆ విధంగా ఉంటాయి. మన ఇండియన్స్ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుంది అంటే, ఎదుటి వాళ్ళ ఇంట్లో బల్బు వెలుగుతుంది, మన ఇంట్లో బల్బు వెలగట్లేదు అంటే కరెంటు పోయింది. మన ఇంట్లో ఎందుకు పోయిందని మనం ఆలోచించమంట, ఎదుటి వాళ్ళ ఇంట్లో ఎందుకో బల్బు వెలుగుతుంది అని ఆలోచన. అంటే మనది మనం చూసుకోము, ఎదుటి వాళ్ళది చూస్తూ ఉంటాం. అంటే సాతాను అక్కడ ప్రవేశించిన మాటకు తలయొగ్గి ఇవన్నీ శాపాలు తెచ్చుకున్నారు వాళ్ళు. కాబట్టి మనం ఈ దినం కూడా వాక్యం మనకు అందించబడుతుంది. దేవుడు త్వరగా వస్తానంటున్నాడు, మీరు జాగ్రత్తగా అయితే ఇప్పుడు ఈ పని వలన, ఈ పని అనేటువంటిది ఇప్పుడు కష్టపడాలి, బాగా కష్టపడాలి. అప్పుడు అంత కష్టం లేదు, వాళ్ళకి అంత కష్టం లేదు. కానీ ఇది కూడా మనము పని కలిగి ఉండటం అనేటువంటిది కూడా మంచిదే. ఎందుకంటే పని కలిగి ఉండటం వల్ల తప్పిదాలు, బాధ, అలసట, మరి నొప్పులు మరిచి ఆనందంతో ముందుకి కొనసాగుతాము. కాబట్టి మరి అప్పుడు పని ఉంది కానీ ఆ పని అంతా కూడా అంత కష్టమైంది కాదు, సరదాగా సంతోషంగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఈ పని కష్టతరంగా, అదే పాపము ప్రవేశించింది కాబట్టి కష్టపడాలి. ఆ పాపం మళ్ళీ గుర్తు చేసుకోకుండా దేవుడి కష్టం పెట్టిండు వాళ్ళని. అవును, అప్పుడు ఊరికే ఉంది కాబట్టి వేరే మాటలు విని పాపంలో పడిపోయారు. అవునండి. కాబట్టి ఇప్పుడు అలసట, ఇంకా అట్లాంటి మాటలకు మళ్ళీ ఆ జోలికి పోవద్దు అని చెప్పేసి కష్టపడి పనిచేస్తే నిద్ర వచ్చేస్తుంది, నిద్రపోతారు. అట్లాంటిది దేవుడు వాళ్ళకు చాలా చక్కగా వివరించారండి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జెన్నిఫర్ అమ్మ, ఇప్పుడు పని చేయవాడే తిండికి పాత్రుడు అని వివరించగలరా? ఓకేనండి. అయితే 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7 నుండి 12 వచనాలు చదువుకుందాము. ఏలాగు మమ్మును పోలి నడుచుకునవలెనో మీకే తెలియను. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకోలేదు, ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పనిచేయుచు జీవనము చేసితిమి. మీరు మమ్మును పోలి నడుచుకునే వాళ్ళని మమ్మును మేము మాదిరిగా కనపరుచుకున్నటకే ఇలాగూ చేసితిమి కానీ మాకు అధికారము లేదని చేయలేదు. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనాను పని నొల్లని ఏడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. మీలో కొందరు ఏ పనియో చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనిచున్నారు అని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతముగా సంపాదించుకుని ఆహారం భుజింపవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞపూర్వకముగా హెచ్చరించుచున్నాము. దేవుడి వాక్యం దించుగాక. ఇక్కడ మనకేం చెప్తున్నారంటే, మనము మన పనిని మనం చేసుకొని మన ఆహారాన్ని మనం పుచ్చుకోవాలి. అంటే మనం ఎంత పని చేస్తే మనకు అంత సంపాదన వస్తుంది. అంటే మనం 50% కష్టపడితే 50% వస్తుంది, మనం 20% కష్టపడితే 20% వస్తుంది. కానీ మనం ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉంటే మనం ఇక్కడ మనం పౌలు గారు హెచ్చిస్తున్నట్లు మనం అక్రమాలకు వెళ్ళిపోతాం. సాతానుడు ఎంటర్ అయిపోతాడు కాబట్టి మనం ఈజీగా శోధనలో పడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మనం రాత్రింబగళ్ళు కష్టపడాలి. రాత్రింబగళ్ళు కష్టపడితే అవును, క్రీస్తులో మనం ఏంటంటే మనము పని చేయటం వలన మనము రాత్రి మేలు కష్టపడాలని, నిద్రపోకుండా కష్టపడాలని కాదు కానండి, మనము రెస్ట్ తీసుకోవాలి. 8 గంటల్లో నిద్ర ఉండాలి. అయితే మనం పగలంతా కూడా కష్టపడి పని చేసుకోవాలి మన జీవనోపాధికి. ఒకరి మీద భారము మోయకూడదు. మనం మనది ఇండిపెండెంట్గా జీవించాలి. డిపెండెంట్గా ఉంటే మాత్రం అతనికి విలువ ఉండదు, అదేవిధంగా లెక్కలోకి రాదు. మరి తప్పకుండా మన శారీరక శ్రమ అనేటువంటిది మంచిది. ఈ శారీరక శ్రమను కనుక మనం ఇవ్వలేదనుకోండి అమ్మ, కండరాలు సరిగ్గా పనిచేయవు తెలుసండి. కండరాలు కూడా పనిచేయాలి అంటే మనం కూడా శారీరక శ్రమ ఉండాలి. ఎందుకంటే ఈ శారీరక శ్రమ ఉన్నట్లయితే కండరాలు చక్కగా పనిచేస్తాయి, లోపల మన రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది. ఇవన్నీ కూడా అవసరం మానవాళికి. అవి మరి కూర్చొని అట్లాగే ఉండిపోయారు అనుకోండి, ఎక్కడెక్కడే బిగబట్టిపోతాయి.
రోగాలు ఎక్కువైపోతాయి. అదేవిధంగా మనం మిషనరీస్ని కూడా చూసుకున్నాం. మిషనరీస్ వాళ్ళు ఎంత పని చేశారు, అక్కడే ఎక్కడో అమెరికా నుండి వచ్చి ఇక్కడ మనకి అసలు ఏ ఫెసిలిటీస్ ఉండవు మనకి. వాళ్ళు ట్రైన్స్ కానీ ఫ్లైట్స్ కానీ అన్నీ అక్కడ నుండే వచ్చాయి. ఇప్పుడు మనం వాడుతున్న టెక్నాలజీ కూడా మ్యాక్సిమం వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు కష్టపడ్డారు. ఇక్కడికి వచ్చి ఏ ఫెసిలిటీస్ లేకుండా మనతో ఉండి ఈ సువార్తను ప్రకటించారు మన కోసం. అవును, వాళ్ళన్నిటినీ కూడాను త్యజించి నిజంగా ఏ ఫెసిలిటీస్ లేకుండా కూడాను మరంటే వాళ్ళకి కావాల్సిన అన్నీ ఉంటాయి అక్కడైతే, అన్నిటిని వదులుకొని ఎంత శ్రమ అనుభవించాలి ఇక్కడ. కనీసం వాళ్ళైతే కాగితం కూడా బయట పడేయరు. మనమైతే బస్సులో వెళ్ళేటప్పుడు అన్నీ బయట పడేస్తూ ఉంటాం. అంత నీట్గా అంత చక్కగా ఉంచుకుంటారు. మనం ఇక్కడ చూస్తూ ఉంటాం కదా మనం ఏం చేస్తున్నాము అనేది. అదేవిధంగా వాళ్ళు ఎంతైతే డిసిప్లిన్డ్గా ఉన్నారో ఆ డిసిప్లిన్ కూడా మనకి నేర్పించారు. అవును, అంతే క్రమశిక్షణగా ఉండాలి అనేటువంటిది. కాబట్టి మనం కూడా ఏంటంటే కొన్ని విషయాలు మన ఎదుటి వాళ్ళ గురించి నేర్చుకోవాలి. కొన్ని విషయాలు మంచి విషయాలు పౌలు గారు అదే చెప్తున్నారుగా, నేను మంచి మాదిరి ఉంచాను మీకు, నేను కష్టపడి పని చేస్తున్నాను, మీరు కష్టపడి పని చేయాలని. మీరు కష్టపడకుండా ఉంటే మరి తిండికి మీరు పాత్రలు కాదు, మీరు కష్టపడి పని చేస్తేనే మీరు తిండికి పాత్రలని, సోమరిపోతులుగా ఉండకూడదని చెప్పి ఆయన చక్కగా చెప్తున్నారు. ఆయనకి అన్ని హక్కులు ఉన్నాయి. ఆయన మరి భోజనం చేసే హక్కులన్నీ ఉన్నప్పటికీ ఆ హక్కుని ఉపయోగించుకోకుండా ఆయన కూడా కష్టపడి పనిచేసి మరి ఇతరులకు మాదిరికరంగా ఆయన మాట చెప్పేటప్పుడు ఆ మాట ఫలించాలి కాబట్టి మాదిరికరంగా ఉన్నారు. చిన్న విరామం తీసుకుందామండి. విరామం తర్వాత మరలా కలుసుకుందాం. చూస్తూనే ఉండండి. విరామం తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. తిరిగి ఆహ్వానము. మనము ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఇందిరా గారు పనిచేస్తూ స్వార్థను ప్రకటించినటువంటి స్త్రీల గురించి కొన్ని వివరిస్తారండి. మనకు పాత నిబంధనలో కొత్త నిబంధనలుగా చాలామంది స్త్రీలు ఉన్నారు మేడం. వాళ్ళు పని చేస్తూనే సంపాదించుకుంటూనే సువార్తను కూడా ప్రకటించిన వాళ్ళు ఉన్నారు. అందులో మనము అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయంలో చూసుకుని తబిత, ఆమె భాషాంతరంలో ఆమె పేరు డోర్కా. ఆమె మరి స్టిచ్చింగ్ చేస్తూ ఉంటుంది. మిషన్ కుట్టి బట్టలు కుడుతూ మళ్ళీ అంగీలను వాటిని డ్రెస్సెస్ని అవన్నీ కుట్టిన డబ్బుతో వచ్చిన డబ్బు ధర్మకార్యములకు ఆమె ఉపయోగించినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. అదేవిధంగా పౌలు గారిని కూడా చూస్తాం. పౌలు గారు డేరాలు కుడతాడు. ఆ వచ్చిన డబ్బుతో మరి అందరికీ చూపిస్తూ అంటే సువార్త ప్రకటిస్తాడు. తర్వాతనే ఊరికేనే కూర్చోడు. అక్కడ ఉన్న వాళ్ళు చూస్తారు కదా, ఆయన గమనిస్తారు కదా. అందుకని ఏమంటాడంటే మేము మార్గదర్శకంగా ఉన్నట్లు మాది మేము సంపాదించుకున్న డబ్బును మేము యూజ్ చేసుకుంటున్నాము, ఊరికే మట్టుకు కూర్చోవట్లేదు. మీరు కూడా ఆ విధంగా చేయాలని పౌలు గారు చెప్తున్నారు. పని చేయవాడే. అదేవిధంగా మనకు స్త్రీని చూసుకున్నట్టయితే ఆసియా ఖండపు వెలుగు అంటారు ఆమెకి, లూతియా. ఆమె కూడా మరి ఊదా రంగు బట్టలకి రంగులు వేస్తారు చూడండి, అప్పుడు రాజుల బట్టలకి రంగులు వేశారు. ఆమె కూడా అంతే, ఒక వ్యాపారవేత్త. ఆమె అయినా సువార్తను ఆమె ప్రకటించే స్త్రీగా మనకు బైబిల్లో కనబడుతుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా పని చేస్తూ ఉన్నారు, సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఇంకా నయోమిని కూడా చూడొచ్చు, మనం రూతును కూడా చూడొచ్చు. ఆమె పరిగేరుకొని వస్తుంది కదా, పరిగేరుకొని వచ్చిన డబ్బులతో జీవనం కొనసాగిస్తుంది. చాలామంది ఈ విధంగా కష్టమైన పని చేస్తూ డబ్బులు సంపాదించుకొని వాళ్ళ జీవనాన్ని వాళ్ళు కొనసాగిస్తూ మళ్ళీ సువార్తలో పాల్గొన్నారు, పాలి భాగస్తులు అయ్యారు. కాబట్టి మనకు డోర్కా గురించి మంచి మాట వ్రాయబడి ఉంది. ఏంటంటే, మరియు యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండేను, ఆమె భాషాంతరంలో డోర్కా అని పేరు. ఆమె సత్క్రియలు ధర్మకార్యములు బహుగా చేసి ఉండెను. ఎంత చక్కటి వాక్యం. అంటే ఆమెకు వచ్చిన దాంట్లో కూడా ధర్మకార్యములకు ఇతరులకు హెల్ప్ చేయటానికి కూడా ఆమె మనీ ఉపయోగించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో ఎంతమంది ఆ విధంగా చేస్తున్నారు. అపోస్తులకు అసలు ఏమి లేదు, వాళ్ళ చిర ఆస్తులను వాళ్ళు మరి ప్రజల కోసమే పెట్టారు, ఆత్మల కోసం పెట్టారు. ఈరోజు బిల్డింగ్ మీద బిల్డింగ్ ఒక చిన్న ఇండిపెండెంట్ పాస్టర్ గారు కూడా చక్కగా సంపాదించుకుంటున్నారు. కానీ అప్పట్లో మరి అపోస్తుల కార్యంలో మనం చూసినట్టయితే ఆ వచ్చిన డబ్బంతా పోగు చేసి ఒక దగ్గర పెట్టి ఎవరికి సంఘంలో ఏ అవసరం ఉన్నదో వాళ్ళకు ఉపయోగించే వాళ్ళంట. అంత మనది అనుకునేవారు, మనది అనుకునే ఏక హృదయంతో ఏక మరి ఆత్మ కలిగిన వారే ప్రార్థించేవారు, పని చేసేవారు కూడా, ఇతరులకు హెల్ప్ చేసేవాళ్ళు, ఇతరుల సాయం చేసేవారు. ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళని ఆదుకునేవారు. అట్లాంటి సేవ అప్పట్లో వాళ్ళు చేశారు. అది అటువంటి సేవ మనం కూడా చెయ్యాలి, చూపించాలి. అవునండి, చాలా చక్కగా వివరించారండి. చాలా ధన్యవాదాలు. విశ్వాసము ద్వారానే రక్షణ పొందగలమనేటువంటి మాట మరి మా యొక్క ప్రేక్షకులు దాని గురించి వివరిస్తారా?
అవునండి, తప్పకుండా. మన యాకోబు పత్రికలో చూసుకున్నట్లయితే 2వ అధ్యాయము 14 నుండి 20 వచనాలు. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా? రక్షించలేదు. క్రియలు, ఇప్పుడు మనం క్రియలని విశ్వాసాన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక గ్లాస్ పెడతాము. గ్లాస్లో వాటర్ పోయకుండా జస్ట్ ఎంటీగా ఉంచుతాం. ఆ ఎంటీగా ఉన్న దాంట్లో గాలి ఉంటుంది, ఎయిర్ ఉంటుంది కదా, అలాంటిది. కానీ అది మనకు కనిపించదు. అలాంటిది విశ్వాసం. అదే దాంట్లో నీళ్లు పోసామనుకోండి, అది క్రియలు. సో వీ కెన్ అండర్స్టాండ్, విశ్వాసం అనేది కనిపించదు. అది మనం ఈ లోకంలోకి వచ్చాం కాబట్టి మన మంచి క్రియల ద్వారా ఇతరులు మార్పు చెందాలి. మదర్ తెరెసా మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఆమె క్రియ ద్వారా ఆమె మీద ఉమ్మి వేసినప్పటికీ ఆమె తుడుచుకొని వెళ్ళిపోయింది. సో ఆ క్రియ ద్వారా మనం ఇప్పటికీ ఆమెను గుర్తు చేసుకుంటున్నామంటే ఆమె తగ్గింపులో ఉన్న గొప్పతనమే. సో ఆ ఎంటీ గ్లాస్ని తీసుకున్నట్లయితే ఆ గాలి అనేది విశ్వాసం. అది ఎవరికి కనిపించదు, ఎవరికి ఉపయోగకరము కాదు. అదే గ్లాస్లో మనం నీళ్ళు పోసినట్లయితే ఎవరైనా తాగుతారు, అది ఫుల్గా ఉంటుంది. సో ఇది విశ్వాసంకు క్రియకు ఉన్న వ్యత్యాసం. అదేవిధంగా మనం క్రియలు లేని విశ్వాసం ఎలాగ మృతము, విశ్వాసం లేని క్రియలు అలాగే మృతం అని చెప్తున్నాం. అవును, రెండు కూడా హ్యాండ్ అండ్ హ్యాండ్, రెండు కలిసి వెళ్తాయి, కలిసి వెళ్ళాలి. ఫస్ట్ టైర్ ఉండి సైకిల్లో ఫస్ట్ టైర్ ఉండి సెకండ్ టైర్ లేకపోతే ఏం ప్రయోజనం? ఎక్కడికైనా వెళ్ళగలమా? లేదు. అదేవిధంగా మనకి ఇక్కడ విశ్వాసము క్రియలు దే హావ్ టు గో ఆన్ హ్యాండ్ ఆన్ హ్యాండ్. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రభు రాకడ విషయంలో ప్రాముఖ్యమైన విషయం కూడా తెలుసుకోవాలి. దేవుడు అందరికీ ఇచ్చాడు తలాంతులు. మన తలాంతులు లేవు, నేనేం చేతగాను అని అనుకోవడానికి వీల్లేదు. మనకు తెలుసు మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో 14 నుంచి 30 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే మొదటి వానికి వచ్చే 5 తలాంతులు, రెండో వానికి 2 తలాంతులు, మూడో వానికి 1 తలాంతు ఇచ్చినప్పుడు మొదట ఆయన వెళ్ళి దాన్ని అభివృద్ధి చేసుకున్నాడు. ఇంకొక 5 తలాంతులు పట్టుకొచ్చాడు. ఆయన వెళ్ళి ఇంకొక 2 తలాంతులు తీసుకొచ్చాడు. ఆయన వెళ్ళి అయ్యా నువ్వు విత్తన చోట కోయివాడువను, మరి కోయిన చోట విత్తువాడువు, నువ్వు కఠినుడువు, అందుకని దాన్ని తీసుకెళ్ళి పాతి పెట్టాను అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? సోమరి అని చెప్పేసి అంటున్నాడు కదా, అది నీ దగ్గర ఎందుకు అలా ఉంచుకొని దాన్ని వ్యర్థం చేసావు, లేకపోతే మరి దాన్ని ఎవరికన్నా ఇచ్చినట్లయితే అది ఫలించేది కదా. అవునండి. అదేవిధంగా మనం అబ్రహాం యొక్క ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటున్నాం. ఆయనకి ఎంత విశ్వాసం ఉందో ప్రభు ఆయనకి టెస్ట్ చేశాడనమాట. ఆ ఇస్సాకు విషయంలో బలి ఇవ్వమన్నప్పుడు ఆయన దేవుని మీద విశ్వాసం ఉంచాడు కాబట్టి ఆయన సందేహపడకుండా, ఆయనకి బాధ ఉన్నప్పటికీ సందేహపడకుండా ఆయన ఆ విశ్వాసం ద్వారా ఆ విశ్వాసంను క్రియ ద్వారా బయలుపరిచాడు. అదేవిధంగా మనం కూడా విశ్వాసంను క్రియ ద్వారా ఈ లోకంలోకి బయలుపరచాలి. మనం అన్యజనులకు ఎగ్జాంపుల్గా ఉండాలి. అదే మన అడ్వెంటిజము, మన క్రిస్టియన్. అవునండి. మరి అక్కడ క్రియ చూపించాడు కాబట్టి ఆయన క్రియ చూపించిన దాన్ని బట్టి ఆయన విశ్వాసం ఉందని ఊరుకోలేదు కదా. క్రియ చూపించడం ద్వారా నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. క్రియ చేశాడు కాబట్టి దేవుడు ఆయనని తప్పించాడుగా. సో మనం అలా రెండు కుమారునిగా బలియాగం అర్పించనివ్వకుండా మరి పొట్టేలు వచ్చేలా చేసే పదుల నుంచి దాన్ని వధింపజేశాడు. అంతేనండి. మనము క్రియ ఉన్నప్పుడు విశ్వాసం ఉంటే క్రియ ఉంటుంది, క్రియ ఉంటే విశ్వాసం ఉండాలి, రెండు ఉండాలి. అది రెండు అక్కడ కనపరుస్తున్నాడు. అట్లాగా మనం కూడా ఏం చేయాలంటే ఈ విశ్వాసము క్రియలు రెండు కలిసి ఉండేట్టుగా మనం కూడా పనిచేయాలి. ప్రభు అక్కడ వచ్చు పర్యంతం వరకు మనం అందరం కూడా ఆయన యొక్క పనిలో మరి పాలిభాగస్థులంగా మనం పిలుచుకున్నాడు కాబట్టి మరి మన పని నమ్మకంగా మనం కనపరచుదాము. మరి దేవుడు మనకి ఇచ్చిన బహుమానాలను బట్టి మనము చేసే క్రియలను బట్టి బయలుపరచబడి ఉన్నదండి. మన జీవిత విధానము ఏంటంటే విధానాన్ని క్రైస్తత్వం విడదీయలేదు కాబట్టి మన జీవిత విధానంలో ఇవి కనిపించాలి. తప్పకుండా దేవుడు మరి ఆయన రెండోసారి వచ్చినప్పుడు ఆయన పనిపాట్లు మన పనిపాట్లుగా ఉండాలని కోరుతున్నాము. అయితే ఇంత చక్కగా మరి ఈ కార్యక్రమాన్ని మరి చక్కగా విజయవంతం చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు చెల్లిస్తున్నామండి. ఇద్దరికి కూడా చాలా ధన్యవాదాలు. అయితే చూస్తున్నారు కదండి, ఇంతవరకు కూడా ఎన్ని గొప్ప విషయాలు మనం తెలుసుకుని ఉన్నామో. అవునండి, మరి పనిపాటు ఆయన పనిపాట్లు మన పనిపాట్లుగా ఉండాలని మనం కోరుకుంటున్నాం. మీరు చూసారు ఈ విధంగా. అలాగే మనం అందరం కూడా ఆయన పనులు చేయాలి. ఆయన పనులు చేయటకు మనల్ని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి మీలో ఎంతమంది ఆ విధంగా చేయాలని కోరుతున్నాడు. ప్రభు మనందరికీ తోడుగా ఉండి సహాయం చేయాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమం వీక్షించినందుకు మీ అందరికి కూడా చాలా ధన్యవాదాలు.